హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నా. అనగనగా ఒక విశాల రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఒకరోజు మహారాజు అంతఃపురం పైనుంచి కిందకి చూశాడు. ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చొని కనిపించాడు. అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను. రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలి కదా. మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు కనబడమేమిటి అనుకున్నాడు. గబగబా అంతఃపురం నుంచి బయటికి వచ్చాడు. మంత్రులందరూ అతనిని అనుసరించారు. రాజు బిచ్చగాడిని సమీపించాడు. రాజు ఎదురుగా నిలబడడంతో బిచ్చగాడు భయంగా లేచి నిల్చున్నాడు. ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు బిచ్చగాడు నవ్వుకుంటూ నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు. దాంతో రాజుగారికి పౌరుషం వచ్చింది. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు. అప్పుడు బిచ్చగాడు జోలి నుంచి భిక్షపాత్రను తీశాడు. బిచ్చగాడు ఖాళీ పాత్రను రాజుగారికి చూపించాడు. ఈ పాత్ర నిండుగా దానం చెయ్యండి చాలు మహాప్రభు అన్నాడు. వెండి వరహాలు తెచ్చి నిండుగా పొయ్యండి అన్నారు రాజుగారు. తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. దోసిళ్లతో వరహాలు తీసుకువచ్చారు. రాజుగారు ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీ పడ్డారు. ఒక దోసిడి చాలు పాత్ర నిండిపోద్ది అంటూ ఓ మంత్రి వైపు దానం చేయమన్నట్టు రాజుగారు చూశారు. ఆ మంత్రి భిక్షపాత్రలో వరహాలు పోశాడు. దోసెడు వరహాలు పాత్ర నిండిపోవాలి, కానీ నిండలేదు. పోసిన వరహాలు పోసినట్లే మాయమైపోయాయి. పాత్ర ఖాళీగానే ఉంది. పాత్రను నింపడానికి మంత్రులంతా దోసిళ్లతో వరహాలు పోస్తున్నారు. ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికే అక్కడికి సామంతులు, పుర ప్రముఖులు వచ్చి చేరారు. నేను కోరింది మీరు ఇవ్వలేనని ఒప్పుకోండి. ఎవరి దారిన వారు హాయిగా బతుకుదాం అన్నాడు బిచ్చగాడు. రాజు ఒప్పుకోలేదు. తాను ఓడిపోవడమేమిటి అనుకున్నాడు. కోశాగారం మొత్తం తీసుకొచ్చి భిక్షపాత్రలో వేయమన్నాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలన్నీ తెచ్చి భిక్షపాత్రలో పోశారు. ఎన్ని పోసినా ఎంత పోసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది. కోశాగారం ఖాళీ అయిపోయింది. సామంతుల కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిలుచున్నారు. అయినా రాజు పట్టు వేయలేదు. ఆ బిచ్చగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు. భిక్షపాత్ర నింపేందుకు అందులో ఏనుగులను, రథాలను, గుర్రాలను, సైనికులను ఇలా అన్నింటినీ ఉంచాడు. అయినా ఫలితం లేకపోయింది. పాత్ర ఖాళీగానే ఉంది. చివరి ప్రయత్నంగా సామంతరాజులను, మంత్రులను, అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు. అయినా పాత్ర నిండలేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు. రాజు వారించాడు. అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది. రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను ఓడిపోయాను. మీరే గెలిచారు. కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి, ఈ భిక్షపాత్ర మర్మమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ, మహారాజా, ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలంతో తయారైంది. ఇది ఒక ఆశాపాత్ర. ఒకటి లభిస్తే ఇంకోటి ఆశించే మనిషి నైజంతో తయారైన పాత్ర ఇది. మొత్తం ప్రపంచాన్ని మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్లే అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.